నీకు బాధెందుకే ఎగిరే జెండా నీదే నీ గెలుపుతో చరితే రాసుకుంటాదే భాయ్ నీకు బాధెందుకే ఎగిరే జెండా నీదే నీ గెలుపుతో చరితే రాసుకుంటాదే సర్పంచ్ ఎలక్షన్లు వచ్చేసినాయి. ఎక్కడ చూసినా కూడా గల్లీ గల్లీ లొల్లి లొల్లి. ముఖ్యంగా చూసుకుంటే అయితే అందరి నజర్ మహేశ్వరం నియోజకవర్గం వైపే. మరి ఎందుకు మహేశ్వరం నియోజకవర్గం వైపు నజర్ ఉందంటే మహేశ్వరం అభివృద్ధిలో దూసుకుపోతుంది. మరి ఎలక్షన్స్లో భాగంగా సర్పంచ్ ఎలక్షన్స్. మరి ఈ సర్పంచ్ ఎలక్షన్లో చూసినా ఏ గ్రామంలో చూసినా కూడా 3 పార్టీలు ప్రధానంగా పోటీకు సిద్ధంగా ఉన్నాయి. కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. మరి ఆ గ్రామానికి ఆ తండాకి ఎవరు కూడా పోటీ చేయడానికి ఇంతకు ఉన్నారా లేరా? మరి ఏకైక హీరో అనుకోవచ్చు, సూపర్ స్టార్ అనుకోవచ్చు. మరి మహేశ్వరం నియోజకవర్గంలోనే సంచలనం సృష్టించబోతున్నటువంటి సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరి పూర్తి విషయాలు తన మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్కారం. మీ పేరు? నా పేరు రాజు నాయక్ అండి. రాజు నాయక్ అన్న, ఎట్లున్నవే? చాలా సూపర్గా. ఎలక్షన్లలో అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి కేఎల్ఆర్ ప్రధాన అనుచరుని కంటే ఎక్కువ ఇంకా బాగా యాక్టివిటీ చేసినావు. నేను అప్పుడే అనుకున్నా ఫస్ట్ టైం చూడంగానే ఫ్యూచర్లో ఏదో మంచిగా నిలబెట్టనీకనే సిద్ధమైందని అనుకున్నా. చెప్పాలి అన్న, ఇంతకు పుట్టిందేడా పెరిగిందేడా, ఇంతకు అమ్మనాయన పేరు ఏం పేరు? నా పేరు రాజు నాయక్ అండి. నేను మా డాడీ పేరు నందు, మా మమ్మీ పేరు దేవి. మేము 4 అన్నదమ్ములము. నేను పుట్టింది మహేశ్వరం గడ్డలోనే, మహేశ్వరం మండలం ఉప్పుగడ్డ తండ గ్రామ పంచాయతీలోనే పుట్టాను నేను. సో అలా అక్కడ నుంచి పుట్టి అక్కడనే మహేశ్వరం లోకల్ స్కూల్లో జెడ్పిహెచ్ఎస్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి బయట ఇక తల్లిదండ్రుల సాయంతో పీజీ కూడా కంప్లీట్. నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను. నేను పెద్ద ఎంబీఏ కంప్లీట్ 2010లోనే కంప్లీట్ చేశాను నేను. ఇక అప్పటి నుంచే ఎన్ఎస్ఏలో అలా చురుగ్గా యాక్టివిటీస్ చేసుకుంటా కాంగ్రెస్ పార్టీలో తిరగకుంటా అట్లనే తర్వాత 2019లో మనం మహేశ్వరం మండలి ఎస్టీసీఎల్ ప్రెసిడెంట్గా కూడా బాధ్యతలు తీసుకున్నాము. దానికన్నా ముందు అప్పుడు కూడా స్థానిక ఎలక్షన్లు ఉంటే నేను వార్డ్ నెంబర్ గెలిచిన. అప్పుడు ఏ పార్టీ నుంచి? అప్పుడు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ. అప్పటి నుంచి ఒకటే పార్టీ? అప్పటి నుంచి బై బర్త్ మా ఫ్యామిలీ కూడా కొద్ది కాంగ్రెస్, మా తాతల నుంచి కూడా కాంగ్రెస్ లోనే. తాతల నుంచి దగ్గర బంధాలే ఉన్నాయి అన్నట్టు. అంటే మా గిరిజనులు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ నుంచే చాలా ఉంటారు కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ నుంచే టోటల్ గా. అలా వార్డ్ నెంబర్ చేసిన తర్వాత డిప్యూటీ సర్పంచ్ అవకాశం వచ్చింది. డిప్యూటీ సర్పంచ్? అవును. ఏ టైంలో? ఈ 2019 తర్వాత 2019 తర్వాత డిప్యూటీ సర్పంచ్ చేసుకుంటా అలా గ్రామ ప్రజల సేవలను చేసుకుంటా. మరి అప్పుడు కూడా ప్రతిపక్షంలో అప్పుడు మన సబితేంద్ర రెడ్డి కూడా కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్లో వెళ్ళడం జరిగింది. ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము ఆ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ మేము గెలిపించుకున్నాము. మా బావను ఉండే తను బీఆర్ఎస్లో వెళ్ళిపోవడం జరిగింది. సబితా ఇంద్రారెడ్డి అనగానే అసలు అడగొద్దు అనుకున్నా కూడా అయినా కూడా అడుగుతా. కాంగ్రెస్ అంటే సబితా ఇంద్రారెడ్డి అంటే కాంగ్రెస్. అప్పట్లుగా మీరు కూడా కాంగ్రెస్లో అంటే సబితా ఇంద్రారెడ్డికి మంచి పరిచయం దోస్తాను ఉండొచ్చు. మరి సడన్లీ సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోయింది అనొచ్చు, వెళ్ళిపోయింది అనొచ్చు, మరి స్వలాభం కోసం వేరే కండువ కప్పుకోవచ్చు అనొచ్చు. అసలు ఏం చెప్తావు సబితా ఇంద్రారెడ్డి గురించి 2 మాటల్లో? లేదు, అది వాళ్ళ వ్యక్తిగత విషయం. అది మేము అంటే నేను ఒక ఎడ్యుకేటెడ్ కాబట్టి నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి లేదు, ఎవరిని కూడా ఎందుకంటే అందరు కలుపుకొనే గుణతత్వం ఉంటేనే ఈ రాజకీయంలో బాగుపడితే అనే ఒక చిన్న కాన్సెప్ట్ అయితే నాకు అందింది. సో ఇప్పుడు కేఎల్ఆర్ గారు కూడా చాలా ప్రాంప్ట్గా ఉంటారు. నేను అది కూడా ఛాలెంజ్గా అరే సార్ ఇట్లా ప్రతి ఒక్కరిని దగ్గర తీసుకొని మాట్లాడతారు. ఆ కాన్సెప్ట్ మాకు బాగా నచ్చింది. సో ఆ దాంట్లోనే మేము ఎవరిని విమర్శించదలుచుకోలేదు. సరే అప్పటికి మేము సబితారెడ్డి చేతి కింద పనిచేసాము, మా వరకు మేము చేసాం. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా బావ సర్పంచ్ కూడా వెళ్ళిపోయారు. అప్పుడు ప్రతిపక్షంలో అట్లా ఉంటూ మోహన్ వీళ్ళు మొన్న వీళ్ళందరూ మా అందరం ఒకటే టీం.
అప్పటి నుంచి మేము కొద్దిగా తండాలలో కొద్దిగా చాలామంది జర కొద్దిగా పరిస్థితులు బాగాలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు సాయం చేసుకుంటా చిన్న మామూలు విలేజ్లో అండర్ డ్రైనేజ్ ఉంటుంది, వాటర్ కానీ ఎలక్ట్రిసిటీస్ కానీ ఇవి చిన్న చిన్న పనులు చేసుకుంటా ప్రజల మనసును వాస్తవానికి గెలుచుకున్నా అని ఆశాభావం నాలో బాగా కలిగింది. తర్వాత మార్కెట్ కమిటీ కూడా అది రేస్లో ఉన్నా. సో దురదృష్టవశాత్తు మార్కెట్ కమిటీ మిస్ అయింది. తర్వాత పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినాయి. పంచాయతీ ఎలక్షన్ కాడికి వచ్చేసరికి ఇక అప్పటికి మనం ఇక బాబు ఇక చదువుకున్నాడని వాస్తవానికి మా తండ నాయకులు కూడా చాలా మంచిగా ఆదరించారు. గ్రామస్తులందరూ చిన్న పెద్ద అంద యువకులని ఏ పార్టీ వేరే పార్టీలో ఉన్నా కూడా రాజన్న ఉంటే బెటర్ అన్న ఉద్దేశంతో కాన్సెప్ట్లో. నేను ఇంకొక ముచ్చట ఫేస్ టు ఫేస్ అడుగుతాను నిన్ను. మంచి ఎడ్యుకేషన్ చేసుకున్నావు కదా, ఇంత మంచి ఎడ్యుకేషన్ చేసినాక ఎక్కడ కూడా వెళ్ళినా కూడా ఏ జాబ్ చేసినా లక్షల పైన వస్తాయి. ఈ రాజకీయం చేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది? రాజకీయం అంటే ఎట్లుంటుంది అంటే కుల్ల చెప్తా నేను. రాజకీయం అంటే రంకుకీయం అంటారు. చేసుకున్న పిల్లానికి ఎంత పెట్టినా తక్కువనే, ఉంచుకున్నామాకి ఏం చేసినా తక్కువనే అంటారు. రాజకీయం నువ్వు ఎంత చేసినా కూడా తక్కువనే అంటారు. అట్లా అభివృద్ధిలో భాగంగా మీ గ్రామానికి ఇప్పటివరకు నువ్వు చేసినటువంటి మంచి పని లేనిది? అయితే యాక్చువల్లీ ఇది మంచి ప్రశ్నే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గ్రామానికి వచ్చేసి నేను ప్రతిపక్షంలో ఉన్నా కూడా కొన్ని గవర్నమెంట్ స్థలాల్లో మా విలేజ్ వాళ్ళకు ప్లాట్లు ఇప్పించాను. తర్వాత అది మా గ్రేవ్ యార్డ్ కూడా లేకుండే. ఆ గ్రేవ్ యార్డ్ తర్వాత శాంక్షన్ చేయించుకున్న తర్వాత అది గవర్నమెంట్ ఇచ్చింది 1 ఎకరా, అక్కడ మాకు కబ్జా ఇచ్చింది 12 గుంటలే. అది పాయింట్ పట్టుకున్నా బాగా. సో అది అట్లా మనం కొద్దిగా కొట్టాడుకుంటా ఇక సక్సెస్ అయింది. సో మొత్తానికి పబ్లిక్లో ఒక నమ్మకం అనేది కుదిరింది. ఒక రాజు నాయక్ ఉంటే ఇలా న్యాయం వైపు ఉంటాడన్న ఉద్దేశంతో అదొకది. ఇంకోటి తర్వాత ఈ మధ్యలో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత సుమారుగా మా తండకు నేను 25 లక్షల ఫండ్ తెచ్చి మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. 25 లక్షలు కేఎల్ఆర్ గారి సాయంతో. వాటర్ పంప్ సెట్ కానీ సిసి రోడ్స్ కానీ అన్ని విధంగా. మొన్న అంటే తాండాలలో కొద్ది వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. నేను చెప్తున్నా, మహేశ్వరం మండలంలో ఉప్పుగడ్డ తండ గ్రామ పంచాయతీలో ఈవెన్ 2 విలేజెస్ ఉంటాయి, ఉప్పుగడ్డ తండ, కొత్త తండ. ఈవెన్ మీరు ఎక్కడ వెళ్ళినా వాటర్ ఫెసిలిటీస్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు ఉన్నా అవి చూసుకుంటా మేము ముందుగా వెళ్తా ఉన్నాము. అదృష్టశాత్తు మా విలేజ్ నాయకులు తోడయ్యారు. సో గట్టిగా కొద్దిగా ఏకగ్రీవం చేద్దామనే ఉద్దేశంతో కూర్చొని ఈనాడు ఏకగ్రీవంగా చేసుకొని మహేశ్వరం మండలానికి. ఒక్క నిమిషం, నీతో 2 నిమిషాలు అయినాక మాట. అన్న నమస్తే. పేరు మోహన్. నా పేరు. ఏం చేస్తుంటావు అన్న? నేను ఏం చేయను, రియల్ ఎస్టేట్ చేస్తాను. రియల్ ఎస్టేట్ ఎట్లా నడుస్తుంది? పర్లేదండి. మీ ఊర్లో ఎలక్షన్ లో భాగంగా సర్పంచ్గా రాజు నాయక్ నిలబడ్డాడు. మరి అపోజిషన్ పార్టీ నుంచి నాయకులు లేరా? అసలు నిలబడలేకపోయిర్రా? అందరు ఉన్నారండి, అందరు ఉన్నారు. కానీ గ్రామంలో అందరం ఒకటే ఉన్నాం అనమాట. అంతే మా అల్లులు, మా బావ బామ్మర్దులం అన్న ఆ రిలేషన్తో ఉన్నాం కాబట్టి మనలో మనము పోటీ చేసుకుంటే బాగుండదు. రేపు పొద్దున ఏదైనా సరే మనం అందరం కలిసికట్టుగా ఐకమత్యంగా ఉంటే రేపు పొద్దున మన గ్రామానికి అభివృద్ధి మనం చేసుకోవచ్చు. రేపు పొద్దున మనం ఎవరికి ఏ ఆపద వచ్చినా మనం అక్కడ దగ్గర ఉండి నిలబడి వాళ్ళకి పనిచేద్దాము. ఈ ఎలక్షన్లో మనం ఎదురెదురుగా పోట్లాడి మనం ఇది కాంట్రవర్షన్ పెట్టుకుంటే రేపు పొద్దున మనం ఎక్కడైనా సరే వాళ్ళ ఇంటికి మనం పోకుండా వాళ్ళని మన ఇంటికి రాకుండా మనం అట్లా అయిపోతాము. అట్లా కావద్దన్న ఆలోచనతోనే గ్రామస్తులందరము ఏకమై మేము రాజు నాయకుని ఎన్నుకోవడం జరిగింది. అందరు కలిసి మీటింగ్ పెట్టుకున్నాం. పార్టీలకు అతీతంగా ఆ పార్టీ నుంచి పోటీ చేసినా ఈ పార్టీ నుంచి పోటీ చేసినా ఖర్చు అయితే అయిపోతుంది, కానీ ఫైనల్ గెలిచేది ఒకరే అంటావు. ఒకరే కాబట్టి ఆ ఆలోచనతోనే మేము మా పెద్ద మనుషులందరి సహకారంతో, యువకుల సహకారంతో అందరం ఏకమై మాట్లాడుకుని రాజు నాయకుని ఎన్నుకున్నామండి. వా సూపరే, మంచి ముచ్చట. నాన్న నమస్తే. నమస్తే. ఏం పేరు నీ పేరు? నా పేరు కృష్ణనాయక్. కృష్ణనాయక్, ఎట్లున్నావే అన్న? ఏం చేస్తుంటావే? నేను కూడా రియల్ ఎస్టేట్ చేసేస్తాను. మరి ఏం చెప్తావు రాజనాయక్ గురించి 2 ముచ్చట్లు? ఎక్స్‌ఎస్‌ఫుల్ రాజనాయక్ అంటే ఓన్లీ మంచి క్యాండిడేట్. మేము ఎన్నుకున్నాము ఏకగ్రీవంగా అందరం కలిసి. అంటే ఎందుకంటే నేను కూడా ఒక మాజీ ఎక్స్ సర్పంచ్ టిఆర్ఎస్ లోను. సరే అప్పట్లో నేను ఓడిపోయాను కొన్ని ఓట్లతో. సహజం అది. కాబట్టి ఇప్పుడు మంచి సరే ఇప్పుడు నడిచే మూమెంట్ని బట్టి మాకు ఊరు మంచి కావాలి. పార్టీ అనేది మేము పెట్టుకోలేదు, అంటే దాని గురించి మేము చేసుకోలేము. కాబట్టి ఎన్నికంగా ఒకరినే చేద్దాం ఆయనకి అని చెప్పి మేము అందరం ఊరు అంతా కలిసి ఎన్నికన ఆయనకు రాజుకి. కాబట్టి ఇప్పుడు ఆయనకి చేయాలి. పార్టీలకు అతీతంగా అందరూ కూర్చొని మాట్లాడి సంరచనగా ఫైనల్ చేసేసినాం. రైట్, మనతో పాటు గ్రామానికి చెందినటువంటి మరో పెద్ద మనిషి. అన్న నమస్తేనే. ఏం పేరు నీ పేరు? నా పేరు దేశనాయక్ అన్న. ఎట్లున్నావు? చెప్పాలి, ఎట్లా అనిపిస్తుంది? మరి సర్పంచ్ ఎలక్షన్స్ వస్తే ఒక 3 పార్టీలు అన్ని కలిసి ధూమ్ధామ్ చేస్తేనే ఫైనల్ విన్ అయితేనే మజా ఉంటది. కానీ అలాంటిది ఏది లేకుండా, టెన్షన్ లేకుండా
హ్యాపీగా సెలెక్ట్ చేసుకున్నారు. అసలు ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలనిపించింది? సెలెక్ట్ చేసుకోవడం అంటే అన్న ఇప్పుడు చూస్తూనే ఉన్నాం సొసైటీలో అయితే ఎక్కడ చూసినా కానీ ప్రతి ఒక్కటి ఇప్పుడు డబ్బుతో కూడుకున్న పదవులు అయిపోయినాయి. కానీ పదవులను చూస్తురు, తర్వాత ఊర్లను మర్చిపోతురు. ఆ ఉద్దేశంతోనే ఒక మంచి క్యాండిడేట్ ఉండనుకో అతనితో పాటు ఒక టీం వర్క్ ఏర్పడుతుంది, దాని తగ్గట్టుగా వర్క్ కూడా అవుతుంది. ఆ ఉద్దేశంతో పార్టీకి అతీతంగా గ్రామ పంచాయతీలో మేమే నిర్ణయం చేసుకొని ఆ విధంగా ముందుకు వెళ్దాం అనే ఉద్దేశంతో వెళ్ళాము. అవునే ఒకటి అడుగుతా, చాలా మంది సర్పంచ్లు ఏం చేస్తారంటే ఊళ్ళో ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఊరికి వస్తారు, తర్వాత పోయి పట్టణంలో ఉంటారు. మళ్ళీ ఊళ్ళో ఉంటాడా? ఇంత పట్టణంలో ఊళ్ళోనే ఉంటాడు. ఊళ్ళోనే ఉంటాడు. పట్టణంలో కానీ బయట పట్టణంలో కానీ వచ్చి చూడు, దానికి ఇప్పుడు 100% మనం మాట్లాడే నిజాయితీగానే ఇప్పుడు ఈ మీడియా ముందు మాట్లాడుతాం. రేపు ప్రాక్టికల్ వచ్చి చూసినా గానీ ఇదే వర్క్ ఉంటుంది, ఇదే మాట ఉంటుంది, దానికి ఇబ్బంది ఏం లేదు. సో హ్యాపీగా ఉందంటావు? ఫుల్ హ్యాపీ. రైట్, ఓకే. అన్న చెప్పిన మాటలు అయితే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈ అన్నం చూసి అయితే ఎందుకో మరి ఫ్యూచర్ లా ముందుకు రా. రైట్, మరి అన్నం చూస్తే నాకైతే మస్తు ఖుషి అనిపిస్తుంది. నేను తీయబోయే సినిమాకి అయితే ఇక నాకు ప్రొడ్యూసర్ దొరికిండే అనిపిస్తుంది. అన్న నమస్తే. ఏం పేరు అన్న? బన్సిలాల్. ఎట్లున్నావే అన్న? చెప్పాలా, ఏం చేస్తుంటావే? రియల్ ఎస్టేట్ ఎట్లా నడుస్తుంది? కొంచెం డౌన్ ఉంది. రాజు నాయక్ ఇంతకు నీకు ఏమవుతాడు? బొమ్మడిది. సొంతం బొమ్మడి. బాగా గిద్ద కట్టి ఉన్నాక బామ్మడికి ఏం తక్కువ. సూపర్. మళ్ళీ ఎట్లా అనిపిస్తుంది? బామ్మడికి ఎలాంటి టెన్షన్ లేకుండా సర్పంచ్ అయిపోయింది, మరి ఏం చెప్తావు? అలా కష్టపడ్డాడు, బాగానే కష్టపడి ఒకే గిరంగా చేసుకున్నాం. సో హ్యాపీ అనిపిస్తుంది. సో రైట్, ఎవరిని అడిగినా కూడా రాజు నాయక్ గురించి 100 మార్కులు వేస్తారు. ఫైనల్ గా రాజు నాయక్ అడిగే క్వశ్చన్ ఇప్పుడు ఎట్లుంటది అంటే మరి ఇక చూద్దాం. అవునే రాజన్న, మొత్తం మీద అయితే ఎవరిని వల్కరించినా కూడా నీ గురించి టక్ అంటే రైట్ మార్కులే ఉన్నాయి, ఏ మాత్రము రాంగ్ అనేది లేదు. ఫైనల్ గా సర్పంచ్ అయిపోయినాం అనుకుంటా నేనైతే. మరి మీ గ్రామానికి అభివృద్ధిలో భాగంగా అసలు ఏం చేస్తావు, ఎట్లా చేస్తావు, యువతకు అసలు ఏం చెప్తావు? మేము మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఇదే అన్నాం. ఫస్ట్ ఏంటి మనం చేసే కార్యక్రమాలు ఏంటంటే ఖచ్చితంగా ఇంకో రాబోయే 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలోనే కొద్దిగా అంటే ఆకర్షణీయమైన గ్రామ పంచాయతీగా అందరికీ మనం ఈ రాష్ట్రంలోనే ఒక మంచి అంటే అన్ని విధంగా ఫెసిలిటీస్ కల్పించి ఒక మంచి గ్రామ పంచాయతీ, ఈ రాష్ట్రంలో ప్రథమ గ్రామ పంచాయతీ ఏమైనా అవార్డు వచ్చేటట్టు అటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చూపించి ఏదో ఒకటి రాష్ట్రం నుంచి అవార్డు అందుకోవాలనే ఉద్దేశమే. ఎలా అంటే ఎగ్జాంపుల్ ఉత్తమ గ్రామ పంచాయతీ కానీ అటువంటి వచ్చే ప్లాన్ అయితే మా టీం పట్టుకొని మేము మాట్లాడి డిసైడ్ అయ్యి ఖచ్చితంగా వచ్చే విధంగానే చేస్తాం. సో ఫైనల్గా మరొక సర్పంచ్గా ఒక ఫామ్ ఇవ్వడానికి కానీ ముందుకు రావడానికి కానీ మీకు దగ్గరుండి సపోర్ట్ చేసినటువంటి నాయకుడు ఎవరే? రాజకీయంగా అంటే వాస్తవం చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పెదనాన్న జెడ్పీటీసీ గారు ఉన్నారు కదా, అప్పుడు మా పెదనాన్న మాజీ జెడ్పీటీసీ ఉన్నారు. వాళ్ళ కుటుంబం వాళ్ళు, ఇంకా మా బావలు, మా నాయకులు కొద్దిగా ఇంతకుముందు కూడా మాజీ వార్డు నంబర్, మాజీ సర్పంచ్లు కూడా ఉన్నారు. వాళ్ళని చూసి ఇక వాళ్ళ అడుగుజాడలో ఈ రాజకీయం అనేది దారిపడ్డది రాజకీయంలోకి. అందుకని మేము రాజకీయం సైడ్ రావడం జరిగింది. నేను ఎంబీఏ కంప్లీట్ అయిన తర్వాత నాకు ఎంఎన్సీలో జాబ్ కూడా వచ్చింది, కాగ్నిజెంట్ అని. సో అక్కడ కూడా ఒక 3 months చేసి తర్వాత ఇక్కడ విలేజ్కి వచ్చేయడం జరిగింది. అట్లా. సో గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే చాలా మందికి ఏ కులపుల కాపులకు అంటే గొర్రెలు కాస్తులకు గొర్రెలు ఇచ్చారు, బర్రెలు మెప్తులకు బర్రెలు ఇచ్చారు, చేపలు పట్టుకోరు అన్నారు. మరి ఇప్పుడు నువ్వు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏకగ్రీవంగా ఎన్నికైన ఒక సర్పంచ్గా మరి టీవీ చూస్తున్నటువంటి యువతకు ఏం చెప్తావు? అందరు ఖచ్చితంగా పెన్ను పట్టుకోవాలి. గుడ్లు కాదు, ఏది కాదు, అందరూ చిన్నపిల్లలకు బళ్ళు చూపించాలా, పెద్దలకు పెన్ను పట్టుకునేటట్టు సలహాలు సూచనలు ఇవ్వాలా. మొత్తానికి అంటే జనరేషన్ చేంజ్ అవుతుంది, మోడర్న్ టెక్నాలజీ దిశగా పోతుంది. అందుకని మనం ఇప్పుడు అన్ని గుడ్లు బళ్ళు, ఈ కులాలు, చేపలు, బర్రెలు కాసుకోరు, ఇవన్నీ ఇది కరెక్ట్ కాదు. అసలు మన ప్రాంతీయంగా మన దేశంగా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్కరు విద్యావంతులై, తెలుపరులై టెక్నాలజీకి ఆస్వాదించాలా, టెక్నాలజీ నేర్చుకోవాలా, నేర్పియాలా, టెక్నాలజీ రంగంలోనే పోవాలా. ఇదే నా కాన్సెప్ట్. అంతా టెక్నాలజీ. ప్రజెంట్ జనరేషన్లో ఏముంది, మొత్తం డిపెండ్ ఆన్ టోటల్ టెక్నాలజీ. సో ప్రతి ఒక్కరికి నేను నా గ్రామ పంచాయతీ నుంచి కానీ ఈ రాష్ట్ర ప్రజలు కానీ నేను ఇచ్చే సలహా ఏంటంటే ప్రతి ఒక్కరు విద్యావంతులు అయి ఉండాలా, అందులో తెలివిపరులు అయి ఉండాలా, మన సంసారం మనం పరుచుకునే విధంగా పని చేయాలా, మనం అభివృద్ధి చెందుతూ మన రాష్ట్రం, మన గ్రామం అభివృద్ధి చెందే విధంగా ప్రయాణించాలని నేను కోరుకుంటున్నాను.
సో ఫైనల్గా నేను అడిగే ముచ్చట ఏంటంటే గతంలో జరిగినటువంటి ఎలక్షన్స్లో భాగంగా మహేశ్వరం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి సబితా ఇంద్రారెడ్డి పోటీ చేసింది, కాంగ్రెస్ పార్టీ నుంచి కేఎల్ఆర్ పోటీ చేసిండు. మరి ఓడిపోయినటువంటి కేఎల్ఆర్ ఇప్పుడు ఇన్ఛార్జ్గా ఉండు. సో ఫైనల్గా వచ్చేసి కాంగ్రెస్ రూలింగ్లో ఉంది, అవునా? కాంగ్రెస్ రూలింగ్లో ఉంది. మరి ఎమ్మెల్యే వచ్చేసి టీఆర్ఎస్, ఇన్ఛార్జ్ వచ్చేసి కాంగ్రెస్లో ఉండు. మరి మీకు ఏ విధంగా సపోర్ట్ ఉండబోతుంది, మీరు ఏ విధంగా సపోర్ట్ తీసుకోబోతున్నారు, ఎవరు సపోర్ట్ తోటి మీరు ముందుకెళ్ళబోతున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే స్థానం కోల్పోయిన గిటంగా ఈరోజు కేఎల్ఆర్ గారు ఒక వారంలో 4 రోజులు ఇక్కడ తుక్కుగూడ పార్టీ కార్యాలయంలో అందరికీ అవైలబిలిటీ ఉండి ఏ పార్టీ పలాని పార్టీ ఓడని చూడకుండా మహేశ్వరం నియోజకవర్గం నుంచి ప్రజలు ఎవరైతే అక్కడ వచ్చి ఒకసారి ఇది మా ఈ ప్రాబ్లం ఉందంటే అప్పుడే ఫోన్ తీసి ఫోన్ కొట్టండి అని చెప్తాను. కానీ మీరు ఏ పార్టీ, మీరు ఎవరు అనేది క్వశ్చన్ అక్కడ ఉండదు. అసలు ఆన్సర్ గసంటి ఉండదు. ఏముండదు. ఖాళీ జస్ట్ ఏంటి ప్రాబ్లం ఏంటమ్మా, ఏంటి చెప్పు, మేము ఎవరు చెప్పాలి, ఏ విధంగా సహాయపడగలుగుతాను నేను అనేది సలహా తీసుకొని ఆ సమస్య పరిష్కరించే విధంగా అడుగులేస్తాడు. ఇదే కేఎల్ఆర్ నిజాయితీకి అంటే కేఎల్ఆర్ పేరు మారుమోగడానికి కారణం రైట్, పెన్ను పట్టుకోవడం, ఫోన్ కొట్టడం, సమస్యను క్లియర్ చేయడం, అంతే. దట్ ఈస్ కేఎల్ఆర్. విన్నారు కదా మొత్తం మీద. మరి కేఎల్ఆర్ గురించి ఏం అడిగినా కూడా ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, పర్సన్ నా దగ్గరకు వచ్చిన తన సమస్య ఏముందో తక్షణమే తెలుసుకోవడం, పరీక్షించడమే తన మంచి చేస్తుండు కాబట్టి ఇలా ప్రజల్లోకి దూసుకెళ్తుండు. సో ఫైనల్గా నీకు సపోర్ట్ చేసిన మీ తండావాసులకు కావచ్చు, మీ గ్రామస్తులకు కావచ్చు, ఏం చెప్పబోతున్నావు? ప్రతి ఒక్కరికి పేరు పేరున వాళ్ళకు నేను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ ఇంత పెద్ద అవకాశాన్ని నా పైన నమ్మకం పెట్టి ఇచ్చిరు కాబట్టి వాళ్ళ నమ్మకాలను నేను ఒమ్ము చేయకుండా వారి యొక్క ఆశయాలను తెలుసుకొని అందరి ఆశయాలను కలుపుకొని ఒక గ్రామ పంచాయతీకి మెరుగుపడే విధంగానే నడుచుకుంటామని వాళ్ళకు హామీ ఇస్తాను. రైట్, చూసిరు కదా. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిసారి అక్కడ నామినేషన్ ప్రక్రియనే ఉంది, కానీ ఇక్కడ సర్పంచ్ అయిపోయిండు. ఏదేమైనా కూడా అతి చిన్న వయసులోనే మరి ఏకగ్రీవంగా ఎన్నికైన రాజు నాయక్ నా తరఫు నుంచి, అట్లనే మా డిఎస్కే న్యూస్ ఛానల్ తరఫు నుంచి మళ్ళీ ఒకసారి కంగ్రాచులేషన్స్ అన్న, ఆల్ ది బెస్ట్. ఇక గిసొంటి వీడియోలు కావాలంటే చూస్తూనే ఉండండి డిఎస్కే న్యూస్. కెమెరామెన్ సైతం మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న, ముట్టమల్లిగా.